మెదక్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరుపై జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని శనివారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, శాసనమండలి సభ్యులు చంద్రగిరి యేసరత్నం, గుంటూరు తూర్పు, పశ్చిమ పత్తిపాడు, తాడికొండ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామంచినేయులు, తెనాలి శ్రవణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించి సూచనలు అందజేశారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన అండర్ పాస్ బ్రిడ్జీలు 2026 జూలై మాసాంతరానికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలియజేశారు. త్వరలో నంది వెలుగు బ్రిడ్జి పనులు మొదలు పెడుతున్నామన్నారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కు ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే జాతీయ రహదారుల విస్తరణ కోసం భూసేకరణ డిపిఆర్ల రూపకల్పనపై అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకోవడానికి బైపాస్ రహదారి నిర్మాణం దాదాపు 5 నెలలు పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం 2026 జనవరి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో 2 నెలల లోపు పూర్తి అలైన్మెంట్ చేయడం జరుగుతుందని అధికారులకు మంత్రి తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ పనులకు వచ్చే నెల టెండర్లు పిలుస్తామన్నారు. రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణాన్ని 110 కోట్లతో చేపడుతున్నామన్నారు. ఆర్ఓబి, ఆర్యుబిల నిర్మాణంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమృత్ 2 వాటర్ స్కీమ్ కు డిపిఆర్ సిద్ధం చేయడం జరిగిందని, కుట్నీ స్టేజ్ లో ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో పీఎంజీఎస్వై పథకం కింద 12 రోడ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరిగే పథకాలన్నిటికీ ప్రజాప్రతినిధులు అధికారులతో ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ దిశా సమావేశం ద్వారా సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల నిర్మాణం పురోగతి, ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితిపై సమీక్షించడం జరుగుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఫైనల్ అలైన్మెంట్ ను 2025 జనవరి మాసాంతరానికి అందిస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఫైనల్ అలైన్మెంట్ పెదకాకాని ఎంట్రీ ఎగ్జిట్ రోడ్ ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే బైపాస్ బ్రిడ్జ్ ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుందని, బ్రిడ్జ్ పూర్తి అయితే నేరుగా హైదరాబాద్ నుంచి అమరావతికి రావచ్చన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జీలు జూలై 2026 నాటికి పూర్తి చేయడం జరుగుతుందని, దానిపై 400 కోట్ల భారం పడుతుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి 110 కోట్లతో వచ్చే 4 నెలల్లో ఎస్టిమేటర్లను, టెండర్ల శంకుస్థాపనలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న నంది వెలుగు బ్రిడ్జ్ కి ఎస్టిమేటెడ్ అడిగామని, కాంట్రాక్టర్ 10 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందని, అదనంగా 30 కోట్లు అయితే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయవచ్చని అన్నారు. ఇందుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేయమని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అదేవిధంగా శ్యామలానగర్ బ్రిడ్జ్ ని 2 లైన్లకు పరిమితం చేయడం జరుగుతుందన్నారు. మంగళగిరి, పెదబలకలూరు బ్రిడ్జ్లకు డిపిఆర్లు పూర్తి అయ్యాయన్నారు. వాటిని సెంట్రల్ రైల్వే అధికారులకు పంపడం జరుగుతుందన్నారు. పీఎంజీఎస్వై కింద గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 12 రోడ్లు చేపట్టవలసి ఉందని, వీటిపై సమీక్షించడం జరుగుతుందని, 2-3 వారాల్లో డిపిఆర్లు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపామన్నారు. గుంటూరు పట్టణానికి కావాల్సిన త్రాగునీటి అమృత్ 2 పథకం కింద 184 కోట్లతో ఒకటి, మరొక ప్రాజెక్టు 25 కోట్లతో చేపట్టే కార్యక్రమంపై సమీక్షించడం జరిగిందని, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితిపై సమీక్షించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి విడుదల చేసిన దాదాపు 10,000 కోట్లపై నిధులు విడుదల సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.